హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు అమెరికా వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో చూడని వాళ్ళ కోసం కమెంట్ బాక్స్లో దీని ముందు తీసిన వీడియోస్, దీని తర్వాత తీసే వీడియోస్ అన్నీ కూడా కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. సో మన 3 ఛానల్స్లో లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా 1 బై 1 చూడొచ్చు అనమాట. అమెరికాలో మన సరౌండింగ్స్ అంటే ఫిలడెల్ఫియా సరౌండింగ్స్ స్టేట్లకంతా వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశాను. సో 1 బై 1 అవన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇప్పుడు మనం అట్లాంటికా ఓషన్లో ఉన్నాం. సో ఇక్కడ బీచ్ వ్యూ అంతా ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. నార్మల్గా మనం బీచ్ అనగానే ఏదో ఏదో స్నాక్స్ కొద్దిగా తీసుకెళ్ళి అలా ఎంజాయ్ చేసేసి వచ్చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం ఒక స్పెషల్ అని చెప్పొచ్చు. మొత్తం సంసారాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారనమాట. చూడండి, ఇక్కడే ఒక చిన్న టెంట్ లాగా వేసుకొని తర్వాత చైర్స్ తెచ్చుకుంటారు, ఫుడ్ ఐటమ్ ఫుల్ తెచ్చుకుంటారు, డ్రింక్స్ అన్నీ కూడా ఇక్కడే తెచ్చుకొని హ్యాపీగా ఇక్కడ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు చిల్ అయి వెళ్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ లైఫ్ గార్డ్స్ అందరూ కూడా ఉంటారు. స్విమ్ ఎక్కడైతే ఏ ఏరియా నుంచి ఏ ఏరియా వరకు స్విమ్ చేయొచ్చో చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళు మానిటర్ చేయడానికి వీలుగా, సో ఎవరికైనా ఏదైనా ప్రమాదం అయినా కూడా వాళ్ళు సేవ్ చేసేదానికి వీలుగా ఎక్కడ స్విమ్ చేయాలనే ఏరియాని పాయింట్ ఇట్లా పోల్ నాటేసి అక్కడి నుంచి అక్కడికి మాత్రమే అలౌ చేస్తారనమాట. సో ఇక్కడంతా కూడా ఏంటంటే మనకు ఇక్కడ చూడండి, అక్కడ క్రూజ్ షిప్ పోతూ ఉంది. సో చాలా ఎండగా ఉంది. కానీ ఇంత ఎండగా ఉన్నా కూడా ఆ గాలికి ఒకటే చలి అనమాట. ఫుల్ చలిగా ఉంది. ఇంకొకటి ఇక్కడ మొత్తం ఎప్పుడు వీడియోస్లో చెప్పుకున్నట్లు ఫుల్ ట్యాన్ అయిపోతామన్నమాట ఈ ఎండకి. అంత ఎండ, కానీ ఈ ఎండ అయితే మనకు తెలియదు, మన శరీరం మీద పడినప్పుడు మాత్రమే దాని ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో చాలా వేగంగా వెళ్తూ ఉంది. సో మా ప్రణవ్ ఏంటో ఒక జంతువుని మాత్రం పట్టుకొచ్చాడనమాట. సీలో దొరికిందని చెప్పి ఒక నత్తలాగా ఉంది అది. సో చూడండి ఫారినర్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఇక్కడ ఎంజాయ్ చేసే వాళ్ళకి కనిపించేలా అడ్వర్టైజ్మెంట్స్, ఇది గ్లైడర్స్ అంటారు అనుకుంటా వీటిని, వాటిల్లో అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్స్పెన్సివ్గా ఉన్న అడ్వర్టైజ్మెంట్ అని చెప్పచ్చు. సో ఇక్కడ ఒక 4-5 ఫ్లైట్లు అలా తిరుగుతూనే ఉన్నాయి ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ ఎత్తుకొని. ఇది ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ తీసుకెళ్తుందా, నెక్స్ట్ ఇంకొకటి తీసుకొస్తా అనమాట. అలా అలా ఆ బీచ్ చుట్టూ రౌండ్స్ వేస్తూనే ఉన్నాయి. సో మనకు అంటే చాలా తక్కువ ఎత్తులో పోతూ ఉంటాయి అనమాట. మనకు అడ్వర్టైజ్మెంట్ కనిపించాలి కదా, అలా పోతూ ఉంటాయి చూడండి. సో 1 బై 1 వస్తూ ఉంటాయి. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు ఒకసారి వెళ్ళినటివి మళ్ళీ సెకండ్ టైం వేరే అడ్వర్టైజ్మెంట్తో వస్తూ ఉంటారనమాట. ఇలా సరదాగా ఉండింది. నేనైతే ఇలాగా కూడా చేస్తారా అడ్వర్టైజ్మెంట్ అనేది నేను ఫస్ట్ టైం చూశానమాట. సో నాకు తెలీదు ఇలా ఫ్లైట్లో కూడా ఇలా బ్యానర్ తీసుకెళ్ళి బ్యానర్ ద్వారా అడ్వర్టైజ్ చేస్తారని చెప్పి నేనైతే ఫస్ట్ టైం చూడడం. మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్స్లో చెప్పండి. తర్వాత మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే దాదాపు 4-5 ఫ్యామిలీస్ వచ్చామన్నమాట. ఈ 4-5 ఫ్యామిలీస్ కూడా అందరూ ముందు రోజే ఏమేమి తీసుకురావాలని చెప్పి ముందే అనుకుంటారనమాట. ఒకరికేమో ఈవినింగ్ స్నాక్స్ చెప్పారనమాట. సో మా వదిన ఈవినింగ్ స్నాక్స్కి బేల్పూరి తయారు చేసుకోవడానికి అక్కడ ఇంటి దగ్గరే తయారు చేసుకొని అన్నీ రెడీ చేసుకురాకుండా మా వదిన అయితే మొత్తం సరంజామా తీసుకొచ్చేసింది. అన్నీ ఇక్కడే కట్ చేసి ఇక్కడే చేసేటట్టు అన్నమాట. తర్వాత ఒకరైతే పులిహోర తీసుకొచ్చారు, చాలా టేస్ట్గా చాలా బాగుండింది. ఇంకొకరైతే ఫ్రూట్స్ అన్నమాట. సో అలా స్నాక్స్ అన్నీ తీసుకొచ్చి ఈవెన్ ఇక్కడ బెడ్షీట్లు అన్నీ పర్చేసుకుని చాలామంది ఒక చిన్న హౌస్ లాగా ఇది చూడండి ఇలా తీసుకొని పెట్టేసుకుంటారనమాట. సో వీళ్ళకన్నీ కూడా ఫోల్డబుల్ ఉంటాయి. ఎక్కడికి కార్లో వెళ్ళినా కూడా వాళ్ళు అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి అక్కడ ఎంజాయ్ చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొచ్చుకుంటాం అనమాట. ఇలా మాతో వచ్చిన ఒక ఫ్యామిలీ మాత్రం కుర్చీలు తీసుకున్నారనమాట. ఇవన్నీ కూడా ఇలా అప్పటికప్పటికి మనం డిస్మాండిల్ చేసేయచ్చు.
అప్పటికప్పటికి సెట్ చేసేసుకోవచ్చు. ఇక మన ప్రణవ్ ఏంటంటే వాటిని సెట్ చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఈ వాల్ కుర్చీలాగా వస్తుందన్నమాట ఇది. దీనికి మళ్ళీ సపరేట్గా ఎక్కడవక్కడ స్క్రూస్ అవన్నీ ఉంటాయి. సో మొత్తానికి అప్పటికప్పుడు సెట్ చేసుకొని మనం కూర్చొని మళ్ళీ వెళ్ళేటప్పుడు నార్మల్గా తీసుకొని కార్లో వేసుకుని వెళ్ళడమే అన్నమాట. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో ఎక్కడంటే అక్కడ కింద కూర్చొని అట్లా లేకుండా ఎక్కడ కింద కూర్చోలేని వాళ్ళకి కూడా ఇది ఈజీగా అనిపించింది. సో మనం అమెరికాలో ఎక్కడ వెళ్ళినా కూడా చాలామంది ఇలానే చేస్తూ ఉంటారు. సో మొత్తానికి వీళ్ళు సర్దుకొని తీసుకురావడంలో, వీళ్ళు సర్దుకొని తీసుకెళ్లడంలో ఎక్స్పర్ట్స్ అని చెప్పొచ్చు. సో అన్నీ కూడా అక్కడ ఏ ప్రదేశానికైతే వెళ్ళామో ఆ ప్రదేశం అక్కడ ఎంజాయ్ చేయడానికి ఏమేం కావాలో అవన్నీ కూడా సమకూర్చుకొని అక్కడ వచ్చి ఎంజాయ్ చేయడం అనేది నాకు బాగా అనిపించింది. తర్వాత మా వాళ్ళు ఏంటంటే గాలి ఎక్కువగా ఉంది, చలి చలిగా ఉంది, కొంచెం దూరం వెళ్దాం అంటూ ఉన్నారు. మేమేమో సెటప్ అంతా ఇక్కడ చేసేసాము, మళ్ళీ ఈ సెటప్ అంతా వెనక్కి జరపాలంటే కష్టం, కాసేపు ఇక్కడ కూర్చున్నాం, తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్దామని చెప్పాను నేనైతే. సో మనం సముద్రానికి కొంచెం దగ్గరగా ఉన్నందువల్ల గాలి ఎక్కువగా ఉంది, అందువల్ల చలి చలిగా కూడా ఉందన్నమాట. చలి ఉంది, ఎండ ఉంది, అలా ఉందన్నమాట. మొత్తానికి అలా అలల సౌండ్లు వింటూ మనం భోజనం చేస్తున్నా లేదా ఒక కప్పు కాఫీ తాగుతున్నా చాలా బాగా అనిపించింది. తర్వాత మాతో వచ్చిన వాళ్ళల్లో ఒకరు మిరపకాయ బజ్జీలు చేసుకొచ్చారు. ఇది ఆల్రెడీ మన వీడియోలో చూస్తున్నారు కదా. దీని పేరు మర్చిపోయానబ్బా. ఇక్కడికి యాక్చువల్గా పర్మిషన్ ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చారంట. దీని పేరు గున్నువా ఏంటో బాగా మర్చిపోయాను. మీకు ఏమైనా గుర్తుంటే చెప్పండి లాస్ట్ టైం చెప్పినప్పుడు. కుక్కీ ఏంటంటే ఇక్కడ తీరా వచ్చిన తర్వాత ఇక్కడ అలవ్ లేదు అని చెప్పారంట. సో అలవ్ లేదని చెప్పేటప్పటికి వాళ్ళకి కొంచెం బాధేసింది. అయ్యో దీన్ని ఇంటి దగ్గరే వదిలేసి వచ్చింటే బాగుండి, అలవ్ లేదని చెప్పారే అని చెప్పి ఫీల్ అయ్యారంట. మరి ఎందుకు బీచ్లో అలవ్ లేదో తెలియలేదు. తర్వాత కొంచెం దూరంగా కావాలంటే మీరు మీ పైనే పెట్టుకోండి, కిందకు వదలొద్దు అని చెప్పి పర్మిషన్ ఇచ్చారంట. సో అంతవరకు హ్యాపీ అని చెప్పి తీసుకొచ్చారు. అందువల్ల దాన్ని కింద దించకుండా అందరం మోస్తూ ఉన్నాం. సో మొత్తానికి చాలా ఫ్రెండ్లీ డాగ్ అనమాట. ప్రణవ్ ఏంటో చాలా దూరం వెళ్ళిపోతున్నాడు, భయంగా ఉంది, రారా రారా అంటే వినిపించట్లేదు అనమాట. ఇంకొక అలలుగా లోపల వెళ్ళిపోతూ ఉన్నాడు. సో ఎప్పుడైనా సరే మనం సీలో స్విమ్ చేయాలంటే కొంచెం భయమే నాకైతే. ఏంటంటే ఎప్పుడు ఎలా అలలు వస్తాయో తెలియదు కదా. సో వాడైతే హ్యాపీగా వెళ్ళిపోతూ వస్తూ ఉన్నాడు. సో మనం పిలిచేది కూడా వాడికి వినిపించలేదు. అంతలోపలికి ఆ లైఫ్ గార్డ్ వచ్చాడనమాట. వచ్చి ఇక్కడ మీరు స్విమ్ చేయకూడదు, ఎందుకంటే మేము మిమ్మల్ని మానిటర్ చేయడానికి అవ్వట్లేదు అని చెప్పి చెప్పాడనమాట. ఇతనే ఇంకా ప్రణవ్ వచ్చేసాడు. సో ఇలా వాళ్ళకుంటే సెక్యూరిటీ ఉంటే కనుక మనకు భయం లేకుండా కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అన్న వాళ్ళ ఫ్యామిలీతో పాటు అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా దగ్గరగా ఉన్నారనమాట. అంటే ఒక 45 మినిట్స్ జర్నీలో, హాఫ్ అన్ అవర్ జర్నీలో అలా ఉన్నారు. అందువల్ల వీకెండ్స్ అప్పుడప్పుడు ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. సో ఎక్కడికైనా బయట వెళ్ళడానికి. సో బయట వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకా అందరూ పిల్లలు కలవడం, సరదాగా కాసేపు టైం స్పెండ్ చేయడం, అలా బాగా టైం పాస్ అయిపోతూ ఉంటుంది వీకెండ్స్ అయితే. ముఖ్యంగా సండే కంటే కూడా సాటర్డే వస్తూ ఉంటారు. అంటే సండే మళ్ళీ వీళ్ళు జర్నీ చేసిన తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకోవడానికి వీలుగా ఉండే విధంగా. తర్వాత ఏంటంటే మార్నింగే వచ్చేసి ఈవినింగ్ వరకు ఉండి అందరూ బాగా టైం స్పెండ్ చేసి వెళ్ళడం వీళ్ళకి ఎక్కువగా అలవాటంట. సో మేము వెళ్ళాం కాబట్టి మేము కూడా వాళ్ళతో జాయిన్ అయ్యాము. తర్వాత మాతో పాటు ఇంకొక 2 ఫ్యామిలీలు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి జాయిన్ అయ్యారనమాట వాళ్ళు. సో మొత్తానికి 4-5 ఫ్యామిలీస్ అయిపోయాయి. ఇక భోజనం చేస్తూ ఉన్నాం అందరం. కూర్చోరా కూర్చో. ఫస్ట్ టైం కుక్కీ స్టే వెళ్ళకురా రే ఏమైంది కుక్కీ?
Wala na ko gina-deliver na ito. Okay? సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏమంట దానికి తల మీద ఇష్టం లేదేమో. ఈవినింగ్ అయిపోయింది. స్నాక్స్ కోసం బేల్పూరి రెడీ చేస్తూ ఉన్నాం. అది కాదు ఇవి నేను చేస్తాను. చూపి ఇట్లా. ఓకే. మా వదిన అయితే పెద్ద పెద్ద పాత్రలతో కూడా వచ్చేసింది అనమాట. అన్నీ అక్కడికి వచ్చి ఫ్రెష్గా కట్ చేసి బేల్పూరి చేసింది. వదిన బాగా టేస్ట్గా చేసింది అనమాట. బేల్పూరి చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. అనుకుంటుంటారు అమెరికాకి వచ్చి కూడా బేల్పూరి తింటుందని. ఇంత టాలెంటెడ్ యూట్యూబర్. పూజీ పాప నీళ్ళలో పోనీ బాపు, మళ్ళీ ఎత్తుకోండి అంత మురికైపోయి. మొత్తానికి మేము వెళ్ళినప్పుడు ఒక వీకెండ్ ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇంకా న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ ఇవన్నీ కూడా వెళ్ళాం. సో అవన్నీ కూడా 1 by 1 లోడ్ చేస్తాను. ఇక్కడ అమెరికాలో నేను చూసిన ప్రదేశాలన్నీ కూడా నా కళ్ళతో మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఉన్నన్ని రోజులు ఏంటంటే టైం ఎలా పోయిందో తెలియదు. చాలా టైట్ షెడ్యూల్లో వెళ్ళామన్నమాట. 15 days మాత్రమే వెళ్ళాము. ఆ 15 daysలో ఇవి చాలా వరకు కవర్ చేసామనే చెప్పచ్చు. అదే ప్రణవ్ అంటున్నాడమ్మా అట్లీస్ట్ ఒక 2 to 3 months ఉంటే మొత్తం మనం చూసేదానికి వీలుగా ఉంటుంది. మీరు వచ్చిన 15 daysలో మీకు ఆ జెట్ ల్యాగ్కే పోయే సరిపోతుంది. ఒక 3-4 days తర్వాత మనకు తిరగడానికి ఎంత టైం ఉంది అని చెప్పి అంటూ ఉన్నాడు. కాకపోతే ఏదో ఒకటి మనం వాడు గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళాం.
సో అది చూసాం కదా, ఇంకా మిగతా ఎంత వీలైతే అంత చూద్దాంలే అని చెప్పి అనుకున్నాం. తర్వాత బీచ్ పక్కన ఇక్కడ ఇల్లులు ఉన్నాయి కదా, నిజంగా వీళ్ళు ఎంత లక్కీ అని చెప్పొచ్చు. పైన అలాగా వాళ్ళ బాల్కనీలో కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ డే అండ్ నైట్ ఆ అలల సౌండ్ని వింటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ చాలా విల్లాస్ ఉన్నాయి. ముందు వాళ్ళ ఇంటి ముందు గార్డెన్ కానీ అన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి ఎంత ఎంత బాగా ఉన్నాయో, గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే వ్యూ మనకు సీత్రూ లాగా సీ వ్యూ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.